నమస్కారం సిటీ వార్తలకు స్వాగతం. వైసీపీ పాలనలో రాష్ట్రం అధోగతి పాలైందని పశ్చిమ నియోజకవర్గ టీడీపీ ఎమ్మెల్యే అభ్యర్థి గల్లా మాధవి అన్నారు. రానున్న ఎన్నికల్లో వైసీపీని తరిమి కొట్టేందుకు ప్రజలు సిద్దంగా ఉన్నారన్నారు. జిల్లా తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో గల్లా మాధవి మీడియాతో మాట్లాడుతూ వైసీపీ పాలనలో అన్ని వర్గాల ప్రజలు ఇబ్బందులకు గురయ్యారన్నారు. ఏపీలో ఉద్యోగాలు లేకుండా చేసిన వైసీపీ ప్రభుత్వం యువతను గంజాయి, డ్రగ్స్ కు అలవాటు చేసి వారి భవిష్యత్తును నాశనం చేసిందన్నారు. నిరుద్యోగులు, రైతులు, మహిళల కోసం టీడీపీ ప్రత్యేక సంక్షేమ పథకాలను రూపొందించిందన్నారు. రానున్న ఎన్నికల్లో టీడీపీ, జనసేన, బీజేపీ కూటమిని గెలిపించేందుకు ప్రజలు సిద్దంగా ఉన్నారన్నారు. ఉద్యోగాలు లేవు, పిల్లలకి ఉద్యోగ అవకాశాలు లేవు, ఉన్నత చదువులు చదువుకుని కూడా ఎటుపోవాలో తెలియని పరిస్థితుల్లో ఈరోజు మన యువత ఉంది. ఆ యువత కోసం తెలుగుదేశం ప్రభుత్వం ఈరోజు ఎన్నో పథకాలని వారి కోసం ప్రవేశపెట్టింది. వచ్చి రాగానే ఈ 5 ఏళ్ల పాలనలో 20 లక్షల ఉద్యోగాలని యువతకు అందజేసే క్రమంలో వారు పనిచేస్తామని హామీ ఇచ్చారు. అలాగే ఉద్యోగ కల్పనలో లేని వారికి, ఉద్యోగ అవకాశాలు రాని వారికి నెలకి ఉద్యోగ భృతి కింద 3,000 రూపాయలు ప్రతి ఒక్క నిరుద్యోగికి వారి అకౌంట్లో వేసేలాగా ప్రభుత్వం ప్రణాళికలు రచించింది. అలాగే తీసుకుంటే మన రైతులు గడిచిన 5 ఏళ్లలో ఏ ఒక్క వైసీపీ నాయకుడు కూడా రైతన్నను పట్టించుకున్నదే లేదు. అలాంటి మన రైతన్నల కోసం వారు ఉంటేనే మనం ఉన్నాం, వారు ఉంటేనే మనం ఒక ముద్ద దిగే పరిస్థితిలో ఉన్నా కూడా వారిని ఇంతవరకు పట్టించుకున్న ఒక నాయకుడు, వైసీపీ నాయకుడు లేకుండా పోయాడు. అలాంటి రైతన్నల కోసం ఈరోజు మన తెలుగుదేశం పార్టీ కూటమి ఏర్పడి ప్రతి ఒక్కరికి ఏడాదికి 20,000 చొప్పున వారికి అందజేయాల్సిందిగా వారు నిర్ణయించుకున్నారు. పేదరికాన్ని అరికట్టేలా ప్రభుత్వాలు పనిచేయాలని కాంగ్రెస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ మస్తాన్ వలీ అన్నారు. పొన్నూరు రోడ్డులోని మస్తాన్వలి కార్యాలయంలో రంజాన్ తోఫా పంపిణీ కార్యక్రమాన్ని నిర్వహించారు. పేద ముస్లింలకు మస్తాన్వలి చేతుల మీదుగా రంజాన్ తోఫాను పంపిణీ చేశారు. ప్రతి ఒక్కరూ పేదలకు సహాయం చేసేందుకు ముందుకు రావాలని పిలుపునిచ్చారు. పేదరికాన్ని అరికట్టాలనే ఉద్దేశంతో కాకుండా మళ్లీ అధికారంలోకి రావాలని ప్రభుత్వాలు ఆలోచించడం సిగ్గుచేటన్నారు. రంజాన్ తోఫాను కూడా ఇచ్చే స్థితిలో ప్రభుత్వాలు లేవని మస్తాన్వలి విమర్శించారు. కార్యక్రమంలో కాంగ్రెస్ జిల్లా అధ్యక్షులు లింగంశెట్టి ఈశ్వరరావు, నగర అధ్యక్షుడు ఉస్మాన్ తదితరులు పాల్గొన్నారు. ఈ రోజున రంజాన్ తోఫా దాదాపుగా 2,500 కుటుంబాలకి, ఈ రోజున మళ్ళీ శనివారం ఒక 2,500 కుటుంబాలకు ఇచ్చేటటువంటి కార్యక్రమాన్ని చేపట్టామని మీ ద్వారా తెలియజేస్తూ, మరి అట్లానే ప్రతి ఒక్కళ్ళు కూడా చేయాల్సినటువంటి ఆలోచన చేయాలని చెప్పి ఈ సందర్భం కోరుకుంటూ, మరి ఏదేమైనా ఇవాళ ప్రభుత్వాలు కూడా చిత్తశుద్ధి లోపించింది. పేదరికాన్ని అరికట్టాలనేటటువంటి ఆలోచన లేకుండా కేవలం రాజకీయం ద్వారాగా ఒక్కసారి గెలిచి మళ్ళా రెండోసారి గెలవాలి అనేటటువంటి మరి అధికార ఆలోచన తప్ప పేదల్ని రూపుమాపి వాళ్ళని సామాన్యమైన జీవితం సాంఘికంగా ఏ విధంగా అభివృద్ధి చెందాలో ఆలోచన చేయలేనటువంటి దౌర్భాగ్య పరిస్థితిలో ఉన్నారు. నాడు కాంగ్రెస్ అధికారంలో ఉన్నప్పుడు 11 వస్తువులతో కూడినటువంటి రంజాన్ తోఫా ఇచ్చేవాళ్ళం. కానీ ఇవాళ 1-2 వస్తువులు కూడా ఇవ్వలేనటువంటి పరిస్థితి. అది వాళ్ళు ఎప్పుడు వస్తారో తెలియదు. ఈ బండ్ల సిస్టమ్ వచ్చిన తర్వాత పూర్తిగా నిర్వీర్యం అయిపోయింది. ఏది ఏమైనా అల్లాని ఇష్టపరచడం కోసం చేపట్టేటటువంటి ఈ కార్యక్రమంలో పైవాడిని మరింత సేవ చేసేటటువంటి శక్తిని ఇవ్వాలని చెప్పి మీ ద్వారాగా రాష్ట్ర ప్రజలను ప్రార్థన చేయమని కోరుకుంటాం. తూర్పు నియోజకవర్గం 8వ డివిజన్ కుమ్మరి బజార్లో తూర్పు ఎమ్మెల్యే అభ్యర్థి మహమ్మద్ నసీర్ పర్యటించారు. ఎన్నికల ప్రచార కార్యక్రమంలో ఇంటింటికి తిరుగుతూ సంక్షేమ పథకాలను వివరించారు. అభివృద్ది జరగాలంటే కూటమికి ఓటు వేసి గెలిపించాలని తెలిపారు. కార్యక్రమంలో టీడీపీ నాయకులు జ్యోతుల జశ్వంత్, జాగర్లమూడి శ్రీనివాస్, ఎల్లావుల అశోక్ తదితరులు పాల్గొన్నారు. తెలుగుదేశం గేయండి, వ్యాపారాలు బాగుంటాయి, అందరికి ఉపయోగం. ఈసారి టీడీపీ రావాలి, మీరు గెలిపించాలి. दुआ करो, बार जरूर डालो. क्या करना తెలుగుదేశం डालो, क्या है तो करो देंगे काम है. పోయినసారి ఒక అవకాశం అంటే ఇచ్చారు. కరెంటు బిల్లు, గ్యాస్ అన్ని ఎట్లా పెరిగినాయి చూస్తున్నావు కదా. సార్ జాగ్రత్త చేసుకొని తెలుగుదేశం పార్టీని గెలిపించుకో. तकलीफ क्या है तो भी एक मोहल्ले के बच्चे पूरे यहाँ से रहते, एक बार मौका दो बस, इंशाल्लाह काम करेंगे तो दूसरे बार देना ना. గత ప్రభుత్వాలు చేయని అభివృద్ధిని రాష్ట్రంలో జగన్ చేసి చూపించారని తూర్పు నియోజకవర్గ వైసీపీ ఎమ్మెల్యే అభ్యర్థి నూరి ఫాతిమా అన్నారు.
వైసీపీ కార్పొరేటర్ అబీద్ ఆధ్వర్యంలో 11వ డివిజన్లో నూరీ ఫాతిమా ఎన్నికల ప్రచారాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా నూరీ ఫాతిమా మాట్లాడుతూ ప్రతి చోట జగన్కే ఓటు వేస్తామని ప్రజలు చెప్తున్నారన్నారు. మేనిఫెస్టోలో ఇచ్చిన అన్ని హామీలను అమలు చేసిన ఘనత జగన్కే దక్కుతుందన్నారు. ఎమ్మెల్యే ముస్తఫా గత 10 సంవత్సరాలుగా తూర్పు నియోజకవర్గ అభివృద్ధికి పూర్తి స్థాయిలో పనిచేశారన్నారు. రానున్న రోజుల్లో పేదలకు అండగా ఉంటారని భరోసా ఇచ్చారు. గతంలో ఎంపీగా గెలిచిన గల్లా జయదేవ్ పార్లమెంట్ నియోజకవర్గ అభివృద్ధి కోసం ఎలాంటి కృషి చేయలేదని, ఆయన స్థానంలో మరో ఎన్ఆర్ఐని తెచ్చి మళ్లీ టీడీపీ ప్రజలను మోసం చేస్తుందన్నారు. మైనార్టీలకు పెద్దపీట వేసిన ఏకైక నాయకులు జగన్ మాత్రమేనన్నారు. ఒక ఎమ్మెల్యే కూతురుగా కాకుండా ప్రజలకి మమేకమై ప్రజలతో వాళ్లతో ఉండి చేసి వాళ్ళ కష్టాలు తీరుస్తూ వాళ్ళ ఇబ్బందులు నేను ఉన్నాను అని చెప్పి ఒక భరోసా ఇవ్వడం వల్లే ఈరోజు ప్రతి గడపకి వెళ్ళినప్పుడు మీ వెంటే ఉంటాము, మా ఆడబిడ్డవి నువ్వు అని ఖచ్చితంగా ప్రతి ఒక్కళ్ళు కూడా చెప్పడం జరిగింది. అలాగే గుంటూరు తూర్పులో మీరు చూసుకుంటే అభివృద్ధి అని అంటే సంక్షేమ పథకాలే అని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారు చెప్పారు. అలాగే అభివృద్ధి అని అంటే ప్రతి ఒక్క చోట కూడా ఇంకా 10 సంవత్సరాలు జగన్మోహన్ రెడ్డి గారే ఉండాలి, ఎందుకనంటే ఆయన ద్వారానే మంచి జరిగిద్దని ఒక ఆలోచన ఉంది. గుంటూరులో టికెట్ కేటాయిస్తే ఇంట్లోనే కూర్చుని సుఖంగా రాజకీయం చేయగలనని, కానీ వెనుకబడిన పల్నాడు ప్రాంతాన్ని అభివృద్ధి చేయాలనే ఆశయంతోనే నర్సరావుపేటలో పోటీ చేస్తున్నట్లు టీడీపీ ఎంపీ అభ్యర్థి లావు కృష్ణదేవరాయలు చెప్పారు. వరకిపూడిసెల ప్రాజెక్టు పూర్తి చేయడమే లక్ష్యమని అన్నారు. పోటీ చేయాలి, ఈ ప్రాంతం కోసం పోటీ చేయాలని చెప్పి ఇక్కడికి వచ్చి పోటీ చేస్తున్న వాళ్ళు మిగతా వాళ్ళందరూ ఫోర్స్ చేస్తే ఇక్కడికి వచ్చిన వాడిని కాదు, ఈ ప్రాంతం మీద ప్రేమతో వచ్చిన వాడిని, ఈ ప్రాంతం యొక్క సమస్యల గురించి మాట్లాడేవాడిని, ఈ ప్రాంతం యొక్క సమస్యల యొక్క పరిష్కారం గురించి మాట్లాడేవాడిని, దాని గురించి ఇక్కడికి వచ్చాను. దీంతో పాటుగా వరకిపూడిసెల ఇది కేవలం రావాల్సింది రాష్ట్ర ప్రభుత్వం వైపు నుంచి ఏదైతే డబ్బులు రావాలో రాష్ట్ర ప్రభుత్వం కూడా ఇవ్వాల్సిన అవసరం లేదు. బ్యాంకులు డబ్బులు ఇస్తాయి, ఇచ్చిన డబ్బుల్ని కాంట్రాక్టర్ కి డైరెక్ట్ గా పే చేస్తే పనులు పూర్తవుతాయి. ఈ ప్రాజెక్ట్ పూర్తవుతుంది. మీరెవరు కూడా చాలా మంది అడుగుతా ఉన్నారు, వాటర్ ట్యాంకులు పంపించండి. చూసారు ఇప్పుడు ఈ 3 నెలల నుంచి కూడా నేను డిసెంబర్ లో ఏరియాకి వస్తే పెళ్లికి వస్తే నవంబర్ డిసెంబర్ లో అప్పటికే అయ్యా తాగడానికి నీళ్లు లేవు, స్నానాలు కూడా 2 రోజులు 3 రోజులకు ఒకసారి చేస్తా ఉన్నామని అప్పటికే చెప్పడం జరిగింది. పంపించాం ట్యాంకర్లు, 2-3 ట్యాంకర్లు ఈ ప్రాంతానికి పంపించాం, వాడుతున్నారు. కానీ ఆ పరిస్థితి నుంచి మారాలంటే ఈ ప్రాజెక్ట్ అవ్వాలి. ఈ ప్రాజెక్ట్ అవ్వాలంటే మీకు తెలిసి ఎవరికి ఓటేయాలో. గుంటూరు పశ్చిమ నియోజకవర్గ పరిధి 21వ డివిజన్లో టీడీపీ అభ్యర్థి గల్లా మాధవి ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా స్థానిక మహిళలు మంగళహారతులతో ఘన స్వాగతం పలికారు. కొందరు హిజ్రాలు కూడా గల్లా మాధవిని కలిసి తమ ఆవేదన తెలిపారు. ఎన్నో ఏళ్ల తరబడి స్థానికంగా 30 కుటుంబాలు కలిసి ఉంటున్నామని, కనీసం ఇల్లు కానీ ఇంటి స్థలం కూడా లేదని కన్నీటి పర్యంతమైనారు. తమకు ఇంటిని అద్దెకు ఇచ్చేవారు కూడా లేరని తమ బాధను తెలిపారు. హిజ్రాల సమస్యలపై స్పందించిన గల్లా మాధవి తెలుగుదేశం అధికారంలోకి వచ్చిన వెంటనే హిజ్రాల సమస్యను తీరుస్తానని హామీ ఇచ్చారు. కార్యక్రమంలో టీడీపీ ఎంపీ అభ్యర్థి పెమ్మసాని చంద్రశేఖర్తో పాటు టీడీపీ, జనసేన, బీజేపీలకు చెందిన రాష్ట్ర, పార్లమెంట్, అసెంబ్లీ స్థాయి నేతలు, స్థానిక కార్పొరేటర్లు, కార్యకర్తలు, మహిళలు పాల్గొన్నారు. యేసుక్రీస్తు పునరుద్ధాన ప్రాధాన్యతను వివరించేందుకు ఈ నెల 30న రన్ ఫర్ జీసస్ కార్యక్రమాన్ని నిర్వహించనున్నట్లు పాస్టర్ రెవరెండ్ సతీష్ బాబు తెలిపారు. వెస్ట్ ప్యారిస్ చర్చిలో పాస్టర్ సతీష్ బాబు మీడియాతో మాట్లాడుతూ క్రైస్తవ ఆరాధన ఛానల్ సహకారంతో జరగనున్న రన్ ఫర్ జీసస్ కార్యక్రమం ఉదయం 6 గంటలకు ప్రారంభమవుతుందని తెలిపారు. వెస్ట్ ప్యారిస్ చర్చి నుండి ప్రారంభం కానున్న రన్ ఫర్ జీసస్ కార్యక్రమం నార్త్ ప్యారిస్ చర్చి వద్ద ముగుస్తుందన్నారు. యేసుక్రీస్తు ప్రజల రక్షణ కొరకు సిలువ వేయబడి 3వ రోజు పునరుద్ధానం చెందడమే ఈస్టర్ పండుగ ముఖ్య ఉద్దేశమన్నారు. లూథరన్ సంఘం ఆధ్వర్యంలో నిర్వహించనున్న రన్ ఫర్ జీసస్ కార్యక్రమంలో యువత, ప్రజలు పెద్ద సంఖ్యలో పాల్గొని విజయవంతం చేయాలని కోరారు. కార్యక్రమంలో రెవరెండ్ బాబు ఆశీర్వాదం, బిషప్ ఎస్జే బాబురావు, జాన్, బెంజమిన్ తదితరులు పాల్గొన్నారు. ప్రాముఖ్యంగా ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు సిలువ మీద మరణించి మానవాళి అంతటికీ రక్షణ ఆయన ప్రసాదించి 3వ దినాన తిరిగి లేచాడనే విశ్వాసాన్ని క్రైస్తవ్యం లోకంలో కలిగి ఉంటా ఉంది. ఈ పట్టణంలో ఉన్నటువంటి అన్ని క్రైస్తవ శాఖలు, సంస్థలు, ఆయా ప్రతినిధులు, బిషప్పులు, పాస్టర్ గారులు,
ముఖ్యంగా యవ్వనస్తులు విశ్వాసులు అందరూ కలిసి రన్ ఫర్ జీసస్ కార్యక్రమాన్ని నిర్వహిస్తూ ఉన్నాం. దీనిలో వేలాదిగా ప్రజలందరూ పాల్గొనాలని కోరుకుంటూ ఉన్నాం. మన దేశం యొక్క శాంతి సమాధానాల కొరకు ప్రజలందరూ కూడా సంతోషంగా కలిసిమెలిసి జీవించాలనే శాంతిని క్రైస్తవ్యం ఎప్పుడూ ప్రబోధిస్తూ ఉంటుంది. నిన్న రాత్రి విజయవాడలో ఓ వివాహ వేడుకకు వెళ్తున్న రాజ్యసభ సభ్యులు గుంటూరు, బాపట్ల, కృష్ణా, ఎన్టీఆర్ జిల్లాల రీజనల్ కోఆర్డినేటర్ ఆళ్ల అయోధ్య రామిరెడ్డి వాహనాలను విజయవాడ వారధి వద్ద 2024 సార్వత్రిక ఎన్నికలలో కేంద్ర, రాష్ట ప్రభుత్వాలు పోలీస్ బలగాలు తనిఖీ చేశారు. ఈ నెల 30న పల్నాడు జిల్లా ముప్పాళ్ల మండలం మాదల గ్రామంలో చైతన్య గ్రామీణ బ్యాంక్ 265వ శాఖను ప్రారంభిస్తున్నట్లు అధికారులు తెలిపారు. కార్యక్రమంలో బ్యాంక్ చైర్మన్ టి కామేశ్వరరావు, జోనల్ మేనేజర్ మారుతీరాం, రీజనల్ మేనేజర్ శ్రీనివాసరావు, బ్రాంచ్ మేనేజర్ రాజేష్ తదితరులు పాల్గొంటారని నిర్వాహకులు తెలిపారు. సిటీ వార్తలు సమాప్తం. నమస్కారం.